మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దయచేసి గమనించండి, పేతురు మహాభక్తుడు యేసు ప్రభువునకు ప్రాముఖ్యమైన శిష్యుడు. ప్రతి కార్యములో, ప్రతి విషయములో యేసు ప్రభువునకు మంచి సహకారిగా, నమ్మకస్తుడిగా ఉన్నటువంటి శిష్యుడు పేతురు గారు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళక ముందే సంఘానికి దానికి సంబంధించిన బాధ్యతలన్నీ పేతురు గారికి ముందే తెలియపరుస్తారు. యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో యేసు ప్రభు వారు శిలువమాను మీద మనుషులందరి కోసం చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన తరువాత శిష్యులంతా కూడా వెళ్ళిపోతారు, పారిపోతారు. యోహాను, అంద్రయ్య, యాకోబు, పేతురు వీళ్ళంతా జాలర్లు గనుక అసలు పేతురే నేను మళ్ళా చేపలు పట్టుకుంటాను వెళ్ళని చెప్పని వెళ్ళి చేపలు పడుతూ ఉంటాడు. వారు ప్రభువును గుర్తుపట్టలేకుండా ఉంటారు. ఆ సమయంలో యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని దరికి పిలిచి, సహోదరులారా, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు వారు కొన్ని చేపలు తీసుకొస్తారు. ప్రభు వాళ్ళకి విరిచి వడ్డించినప్పుడు యేసు ప్రభు అని వాళ్ళందరూ గుర్తుపడతారు. అంతకుముందే పేతురు ప్రభును గుర్తుపట్టి దిగంబరిగా ఉన్న కారణాన సముద్రంలో దూకుతాడు. అప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అందుకు పేతురు అంటారు, ప్రభువా, నీకు తెలియదేముందయ్యా అంటారు. అప్పుడు యేసు ప్రభువారు నా గొర్రెలను కాయి అంటారు. మరలా రెండవసారి పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడిగి, అందుకు పేతురు గారు, అది నీకు తెలుసు కదయ్యా అంటాడు. నా గొర్రె పిల్లల్ని కాయమంటాడు. మరలా అలా 3 సార్లు పేతురుతో యేసు ప్రభువు మాట్లాడుతూ సంఘాన్ని గురించినటువంటి బాధ్యతను ఆయనకు అప్పగిస్తాడు. ఆ తరువాత పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి మొట్టమొదటిగా వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ రోజు మొదటి వర్తమానానికే 3000 మంది ప్రభువులో చేర్చబడతారు. ఆ తరువాత సంఘం విస్తరించింది. పేతురు గారు చాలా పత్రికలు రాయలేదు, కానీ ఆయన అంటాడు, సిరాతోనూ కలముతోనూ రాయటం నాకు ఇష్టం లేక అని చెప్పి కింద క్లుప్తంగా ముగిస్తారు. తక్కువ రాశారు, కానీ తక్కువ రాసిన మాటల్లో విశేషమైన మర్మయుక్తంగా ఆయన రాస్తా వచ్చారు. మనం చదువుతున్న వాక్యాన్ని గమనించండి ప్రియులారా. సంఘముతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగుతారు అని చెప్పుకొచ్చారు. రక్షణ విషయంలో ఎదగటానికి ఏం చేయాలి? మనం పొందుకున్న రక్షణ
రక్షకుడగు యేసు ప్రభువారు కలవరి శిలువలో మనందరి కొరకు చేసిన ప్రాణ త్యాగము చేత మనకు ప్రాప్తించబడ్డ ఆ పరలోకపు ప్రత్యక్షతను కాపాడుకోవాలి, అందులో ఎదగాలి. అది ఆ పేతురు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. రక్షణను కాపాడుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగున్నా తప్పించుకుంటాం అంటారు. చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా రక్షణ. ఈ రక్షణ మనకు అనుగ్రహించటానికే దేవాతి దేవుడే పరలోకాన్ని విడిచి భూలోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. కాబట్టి రక్షణ చాలా ప్రాముఖ్యమైనది, ఏదో సింపుల్గా ఉండేది కాదుగా. కనుక రక్షణను కాపాడుకొని రక్షణలో ఎదగాలంటే ఏం చేయాలంటే, సంఘానికి మొదటిగా కాపరిగా నియమించబడ్డ అపోస్తలుడు యేసు ప్రభువుకు ప్రధాన శిష్యుడు పేతురు గారు చెప్తున్న మాట, మొదట మీరు చేయాల్సిన పని ప్రభువుని రుచి చూడాలి అంటాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని పాత నిబంధనలో కూడా కీర్తనాకారుడు చెప్తాడు. ఓ మనిషి ఆత్మీయంగా ఎదగట్లేదు అంటే అతనికి ఉన్న లోపాల గురించి ఈ పేతురు గారు స్పష్టంగా చెప్పుకొస్తున్నాడు. రక్షణ గబగబా కొంతమంది తీసుకుంటారు. రక్షణదేముందులే, పాస్టర్ గారు చెప్పారని, వచ్చిన రోగం తగ్గిందని, ఏదో మేలు జరిగిందని ఆ మేలు కోసం గబగబా బాప్తీసాన్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కొంతకాలం బాగానే ఫస్ట్లో హడావుడిగా చేసేస్తారు, కొత్తకు వింత పాతకు రోత అన్నట్టు చేసేస్తారు. ఆ తర్వాత దాని నుండి తప్పిపోయి మొదటి స్థితి కంటే భయంకరంగా దిగజారిపోతారని, మీరు క్రీస్తును బాహాటంగా మరలా సిలువేస్తున్నారని పౌలు గారు చెప్తాడు. ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని పేతురు గారు చెప్తున్న సంగతి ఏంటంటే, మీరు రక్షణ విషయంలో ఎదుగునట్లు, మీరు పొందుకున్న రక్షణ పట్ల మీరు ఫలించున్నట్లు, ఎదుగునట్లు, పరలోకానికి సిద్ధపడే బుద్ధిగల కన్యకలాగా మీరు ఉండాలంటే మొదట దేవుని రుచి మీకు తెలియాలి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల, అంటే ఆయన రుచి చూసిన వాళ్ళు, ఆయన రుచి చూడని వాళ్ళు వేరుగా ఉంటారు. యేసు ప్రభును రుచి చూసే లక్షణం, ఆయన మనకు ఆహారంగా మార్చబడ్డాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడని ప్రభువు చెప్తాడు. ఆయన తన యొక్క శరీరాన్ని మనకు ఆహారంగా పంచిపెట్టాడు. ఆ ఆహారాన్ని, ఆయన దేహాన్ని రుచి చూడమని కాదు చెప్తుంది ఇక్కడ. ఆహారం అనబడి పిలువబడ్డ ఆయన శరీరం ఎవరై ఉన్నారంటే గనక యోహాను సువార్తలో చెప్తారు భక్తుడు, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని అంటాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిందని చెప్తాడు. ఆహారమైన శరీరముగా మార్చబడ్డ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు గనక, యేసును రుచి చూడటం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యములోని మర్మము నెరగటం, దేవుని వాక్యము చేత మనం స్థిరపరచబడటం, దేవుని వాక్యము మీద నిలబడటం. అదే బుద్ధిగలవాడు బండ మీద పునాది వేసుకున్నట్టు ఎదుగుతున్న మన జీవితాన్ని వాక్యానుసారంగా చేస్తూ వాక్యములో రాయబడిన మాటల ప్రకారంగా కట్టుకోవటమే ఆయన రుచి చూసే అనుభవం. ఇప్పుడు చాలామంది కట్టుకోలేకపోతా ఉన్నారు, దేవుని వాక్యం మీద నిలబడలేకపోతా ఉన్నారు. రక్షణ విషయంలో ఎదగలేక ఎవరు పడిపోలేదు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ పడిపోతున్నారు. అందరూ త్రావు తప్పుతా ఉన్నారు. ఉండాల్సిన రీతిలో ఉండటల్లా ఆత్మీయ కోణాన్ని పక్కన పెట్టి తమకు అనుకూలమైన పద్ధతుల్లో దిగజారిపోతున్నారు.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉండాల్సిన స్థితిలో ఉండటల్లా. మీకు ఒక సంగతి చెప్తాను. ఒక్కొక్క మొక్క అది ఎదిగేటప్పుడు దాని ఎదుగుదలలో కొన్ని మార్పులు కలుగుతూ ఉంటాయి. కొన్ని చెట్లు సన్నగా తిన్నగా నిటారుగా పెరుగుతాయి. తాడి చెట్లు, ఈత చెట్లు, అరటి చెట్లు, ఖర్జూర చెట్లు, ఒక్క అనేటువంటి చెట్లు తిన్నగా మనుషులకు వాటి ఫలాలు ఏమాత్రం అందకుండా ఆకాశం అంత ఎత్తి ఎదుగుతాయి. కొన్ని ఫలాలు మధ్యలో వాటికంటే తక్కువగా పెరుగుతూ ఉంటాయి. కొన్ని అయితే నేల మీదే తీగల్లాగా పారి నేల మీదే మట్టి మీదే కాపు కాస్తాయి. కొన్ని వాటి స్థితిని బట్టి అవి కాపు కాస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మనం చదువుతున్న వాక్యంలో రాయబడ్డ మాట ఏంటంటే, మీరు రక్షణ విషయములో ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. రక్షణ విషయంలో ఎదగకపోతే లేక ఫలించకపోతే మనుషులకు అందకుండా, శత్రువుకు అందకుండా, సాతాను చేతికి దొరకకుండా ఎత్తుగా అనగా దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా వెళ్ళిపోవాలి. మనం ఆయన ఆకాశం అందున్నాడు గనక ఆకాశము తట్టు పెరుగుతూ ఉండాలి. సంఘమును దేవుని వాక్యములో ప్రభు నీవు తమాల వృక్షము వలె తిన్నని దానవు అంటాడు. అంటే తమాల వృక్షం అనగా తాడి చెట్టు. అది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. తాడి చెట్టులో ఏది వేస్ట్గా పోతుంది చెప్పండి? తాడి చెట్లు ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. కనుక సంఘాన్ని తాడి చెట్టుతో ప్రభు పోల్చారు. ప్రియులారా, తాటాకులతో ఇల్లు కప్పుకుంటారు. తాటి మట్టలతో ఆ సూరు కుట్టడానికి తాళ్ళు తయారు చేసేవాళ్ళు. తాటి కళ్ళు ఆరోగ్యానికి కొంతమంది తాగుతూ ఉంటారు. ఇంకా తాటి ముంజలు తింటూ ఉంటారు. తాటికాయ దానిని కాల్చినా కూడా ఇత్తనంలో మొలకొస్తుంది. ఇంకా దాని మొదల్ని కోసి తాటి వాసాలుగా మార్చి గట్టిగా ఇల్లు కట్టుకుంటారు. తాడి చెట్టు వేర్లను కూడా నేను చూసా కొన్ని చోట్ల చేపలు పట్టడానికి మామూలు తయారు చేస్తారు వాటిల్ని. తాడి చెట్టు లోపల ఏది వేస్ట్గా పోదు, ప్రతిదీ ఉపయోగకరంగా ఉంటుంది. అలానే సంఘము తమాల వృక్షములాగా లేక తాడి చెట్టులాగా ఎదగాలి అని రాస్తారు. మనకు దగ్గరలో నారాకోడూరులో ఓ తాడి చెట్టు ఉంది. అది మొదట తాడి చెట్టే, తర్వాత దాని రూపురేఖలు మారిపోయినాయి. మీరు వెళ్తూ ఉంటే ఎంట్రన్స్ అవుతున్నప్పుడే ఆ చెట్టు మీకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అరే తాడి చెట్టు ఎట్లా మారిపోయింది ఏంటని జనాలకు అర్థం కాల. చివరికి దానికి ఏమని పేరు పెట్టారంటే, ఎక్కడ పేరు దొరక బైబిల్లో ఉన్న పేరే తీసి పెట్టారు. తమాల వృక్షము అన్నారు దాన్ని. దేవునికి స్తోత్రం. ఆ మాట ఆలకించండి దయచేసి. ఇప్పుడు రక్షణ విషయంలో విశ్వాసి ఎదగాలి. క్రైస్తవుడు రక్షణ విషయంలో ఎదగటానికి ఏం చేస్తే ఎదుగుతాడు? ఎదుగుతున్నారా, ఎదగటం లేదా? ఉన్నతంగా రక్షణ విషయంలో ఎదుగుతున్నారా, ఎదగటం లేదా అనే దానికి కొన్ని సాదృశ్యాలను దైవజనుడు అపోస్తలుడు పేతురు గారు చెప్తూ రుచి చూడాలి ప్రభువుని అన్నాడు. రుచి చూసిన వారు ఎలా ఉంటారు అని చెప్పొచ్చాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల, అలా రుచి చూసి ఉంటే, మీకు దేవుని వాక్యము యొక్క మర్మము తెలిసి ఉంటే మీరు ఎలా ఉంటారంటే సమస్తమైన దుష్టత్వమును మానుకుంటారు. హల్లెలూయా. సమస్తమైన దుష్టత్వము నుంచి మళ్ళించబడతారట దేవుని రుచి తెలిస్తే. రక్షణలో ఎదగాలంటే ఆయన రుచి తెలియాలి. రుచి తెలిసిన వారు ఎలా ఉంటారంటే కనుక దుష్టత్వము నుంచి వేరు చేయబడిన వారుగా ఉంటారు. దుష్టత్వము ఏంటో ఇది మొదటి కీర్తనలో కూడా దావీదు గారు రాస్తారు. ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు అని రాస్తారు. ఇది మంచిది కాదంటాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని వాక్యంలో రాయబడింది. ఏంటి దుష్టత్వం అంటే, బైబిల్లో కొందరు దుష్టులు ఉన్నారు. మీరు ఎస్తేరు గ్రంథంలో చదివితే ఈ దుష్టుడైన హామాను అని
ఎస్తేరు గారు హామానుకి పేరు పెడుతుంది, దుష్టుడైన హామాను అని రాసి ఉంటుంది. హామాను దుష్టుడట, దుష్టత్వం కలిగిన వాడు. తర్వాత రెండవదిగా అబీగయేలు భర్త ఎవరైనా నాబాలు, దుష్టుడైన నాబాలు అని రాయబడింది. మీరు గమనించాలి, వీళ్ళిద్దరిలో దుష్టత్వం ఉన్నట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. దుష్టుడైన హామాను యూదులందరినీ చంపాలని కంకణం కట్టుకున్నవాడు. యూదుడైన మొర్దుకైని ఉరిదీయటానికి ఉరికొయ్య తయారు చేయించినవాడు. క్రైస్తవ్యాన్ని, క్రీస్తు తత్వాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని పాడు చేయటానికి ఆలోచన కలిగిన వాడు దుష్టుడైన హామాన్. ఈ హామాన్ యొక్క ఆలోచన ఏంటంటే, మొర్దుకైకి ఆయనకి సమస్య. మొర్దుకై మనుషులకు లోబడేవాడు కాదు, మనుషుల దగ్గర చేజాపేవాడు కాదు, తల దించేవాడు కూడా కాదు. అందుకు హామాను మొర్దుకై మీద బాగా కోపం తెచ్చుకొని, అసూయ తెచ్చుకొని, మొర్దుకై ఒక్కడనే కాదు వాళ్ళు బానిసలు, యూదులందరినీ లేపేయాలి, చంపేయాలనుకున్నాడు. పథకం ప్రకారంగా ప్లాన్ చేసుకున్నాడు. పథకం ప్రకారంగా అంటే ఎదుటి వాణిని నాశనం చేయటానికి లోపల చెడు ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే దేవుని వాక్యంలో మనకు తెలుసు, ఎవడు తవ్వని గోతులో వాడే పడతాడని. తను చేయించిన ఉరికొయ్య మీద హామానే ఉరి తీయించబడ్డాడు. మీకు బాగా తెలుసు. అతని ఉద్యోగం తీసేసి రాజుగారు ఎవరికి ఇచ్చాడు? మొర్దుకైకి ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దుష్టత్వము మనిషిలో ఉంటే ఆత్మీయంగా ఎదగలేరు. దేవుని రుచి చూసిన వాడు దుష్టత్వములో ఉండక దాని నుంచి వేరు చేయబడతాడని దేవుని వాక్యం. ఎవరు దుష్టులంటే నేను చెప్తున్నాను, దేవుని బిడ్డల పట్ల అనుచిత రహితంగా ప్రవర్తించేవారు దుష్టత్వం కలిగిన వారు. దైవ మార్గాన్ని, దేవుని చిత్తాన్ని క్రమంగా కొనసాగనీయకుండా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వాళ్ళు. ఇది కూడా పాపమేనా, అది కూడా పాపమేనా, అలా కూడా చేయకూడదా, ఇలా కూడా చేయకూడదని దైవజనుడు చెప్పే ఉపదేశాన్ని విమర్శిస్తూ ఉంటారు. చెప్తారులే, వాళ్ళకి ఏమొచ్చా, వాళ్ళదేం పోయింది చెబుతారు అని కొందరు ఏం చేస్తారంటే చెప్పబడుతున్నటువంటి దేవోపదేశమును వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. కొందరైతే ఉపదేశాలను తప్పుపడతా ఉంటారు. యేసుక్రీస్తు సత్య సువార్తను దైవజనులు బోధిస్తున్నప్పుడు దేవుని రాజ్యము కట్టబట్టడానికి, దేవుని పిల్లలందరినీ ఆత్మీయంగా బలపరచడానికి ప్రయాసపడుతున్నప్పుడు బలహీనపరిచేవారుగా కొందరు తయారవుతారు. వారిని ఎదగనీయరు, వారిని ప్రార్థనలో ఎదగనీయరు, ఆత్మీయంగా ఎదగనీయరు. శత్రువైన సాతాను పని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తారంటే సాతానుడు మనిషిని ఆత్మీయతలో నుంచి లేక పరిశుద్ధతలో నుంచి, నీతిమంతుల గుంపులో నుంచి వేరు చేసి లోకస్తులుగా ఉండటానికి సిద్ధపరచుకుంటాడు. నువ్వు ప్రార్థనకి వెళ్తే వెళ్ళేవు కానీ లోకాన్ని వదిలిపెట్టమాక, లోకంతో సహవాసం చెయ్యి. ఎందుకంటే నువ్వు కంప్లీట్గా ఆత్మీయంగా ఎదిగేవనుకో నాకు కలిగావు సాతాను అంటాడు. కాబట్టి సాతానుడి యొక్క పన్నాగము దుష్ట తలంపుల చేత నడిపించబట్టం. ఎదుటివారి నాశనాన్ని కోరుకోవటమే దుష్టత్వం. ఎదుటివారి యొక్క ఎదుగుదల చూసి వ్యసన పడటమే దుష్టత్వం. ఎదుటివారికి దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే వాటిని ఓర్వలేకపోవటమే దుష్టత్వం. దేవుడు ఎస్తేరును రాణిగా మార్చారు. మొర్దుకైని బానిసను కాస్త కొంచెం నాయకుడిగా మార్చారు. బానిసలైన యూదులు నా ముందు ఇలా ఉంటారా అనేటువంటి చెడ్డ మనస్తత్వంతో ఉన్నాడు హామాను. ఇట్టి దుష్టత్వము కలిగిన హామాను తన యొక్క జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నాడు. ఈ తరంలో క్రైస్తవులపై చాలామంది అలాగే ఉన్నారు. ప్రభుకి స్తోత్రం. నిన్నే ఒక వార్త రిలీజ్ అయింది, మీకు తెలుసో లేదో. రాబోయే కాలంలో ఆదివారం సెలవు ఉండదట, గుర్తుపెట్టుకోండి. ఆదివారం సెలవు లేకుండా చేయటానికి ప్రస్తుతం మనకున్నటువంటి అధికారిని తీర్మానం చేస్తూ ఉన్నాడు. శుక్రవారం అయితే వాళ్ళకు అనుకూలం, కానీ
ఆదివారం సెలవు దేనికి? ఆదివారం సెలవుని శుక్రవారానికి మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది భారతదేశంలో. ఈ హామాను వంటి దుష్టత్వం కలిగిన వాళ్ళు క్రీస్తు రాజ్యానికి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేపబడతారు. అయితే మన దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. దేవుడు తన ప్రజల క్షేమం కోసం ఏమైనా చేస్తాడు. దేవుడు తన ప్రజలను కాపాడటానికి ఏ విషయంలోనైనా చొరవ తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హామాను ఆలోచన నెరవేరలా, హామాను కోరిక తీరలా. హామాను తను చేసినటువంటి అపరాధానికి బట్టి తన దుష్టత్వము చేత నడిపించబడ్డవాడై ఆ దుష్టత్వము చేత తను ఉరుకొయ్యి మీద ఉరి తీయబడి చంపబడ్డాడు. యాకోబు రాసిన పత్రికలో ఆయన అంటాడు కదా, అట్టివాడు విమనస్కుడై అని రాసి ఎక్కడ స్థిరపరచబడని రాయబడింది. దురాశ గర్భము ధరించి పాపము కనగా అనే దానికి పైన దుష్టత్వము చేత అని రాయబడి ఉంటుంది. ఇటు దుష్టత్వము, దురాలోచనలు, దుష్టుని యొక్క క్రియలు, ఇతరుల పట్ల మనకు ఉండేటువంటి సులకన స్వభావం, వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలను చూసి నొచ్చుకునే విధానాన్ని ప్రభు అన్నాడు దుష్టత్వం అన్నాడు. హామాను దుష్టుడై ఉన్నాడు గనక అతను గమనించారా, ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డాడు. హామానులో మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆత్మీయుల పట్ల, దేవునికి సేవ చేసేవారు, దేవుని యొక్క విషయంలో ఎదుగుతున్న వారి పట్ల మనం ఎలా ఉండాలంటే సహకారులుగా మార్చబడాలి. వారి ఆత్మీయ ఎదుగుదలకి ప్రోత్సాహాన్ని కలుగు చేయాలి. వారి ఆత్మీయ ఎదుగుదలను మనం చూసి ఏం చేయాలంటే, అయ్యా మీలాగా మేము కూడా మారటానికి మాకు నేర్పమని వారిని వెంబడించేవారిలాగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు, అలాగనే ఐగుప్తు దేశపు రాజు పోతీఫరు, ఇలా అన్య దేశపు రాజులు ఎంతోమంది యోసేపును చూసి, దానియేలును చూసి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూసి వీరి వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగలమా అని చెప్పని ప్రశంసించారు. వీరి దేవుడు పూజార్హుడని, వీరు దేవుడిని ఎవడైనా సులకనగా మాట్లాడితే వాడిని తుత్తునీలుగా చేయమని శాసనాలను రాశారు వాళ్ళు. కాబట్టి ప్రియులారా, దేవుని పట్ల బాధ్యతగా ఉండే వారి విషయంలో మనము ఆ రాజుల్లాగా ఉంటే మనకు ఆశీర్వాదం. కానీ హామాను వంటి యొక్క మూర్ఖత్వం ఏమైందంటే అతని కుటుంబాన్ని, అతన్ని నాశనానికి అప్పగించింది. కాబట్టి దుష్టత్వము మనలో లేకుండా జాగ్రత్త పడాలి. ప్రభువు దయాళుడని రుచి చూస్తే కనుక దుష్టత్వము లేని వారమై ఉంటాం మనం. రెండవది, మరొక దుష్టుడు ఎవరు చెప్పారు మీకు? నేను అబీగయలు భర్త అయినటువంటి ఎవరో దుష్టుడైన ప్రభుకి స్తోత్రం. ఈయన ఒక డిఫరెంట్గా ఉన్నాడు పాపం. రాజుకు దావీదు ప్రయాణమైపోతా ఉన్న మార్గంలో ఆహారం కావాల్సి వచ్చింది. అబీగయలు ఇంటికి ఆహార విషయమై రాజుకు దావీదు పంపించారు ప్రజల్ని. ఈయనకు వచ్చి మూర్ఖుడు పాపం, మూర్ఖత్వం కూడా ఉంది ఈయనకి. దావీదు ఎవడో నాకు తెలీదో, నేను ఎందుకు ఇవ్వాలన్నా ఆహారం ఇవ్వను అన్నాడు. అంతే. ఆ తర్వాత ఆయన ఏమయ్యాడంటే, దావీదు గురించి విని, దావీదుని గురించి విన్న తర్వాత భయస్థుడై భయములో మొత్తబడి జబ్బు సంపాదించుకొని ఆ వ్యాధి చేత చంపబడ్డాడు. ఆయన మూర్ఖుడైన దుష్టుడైన నాబాలు, ఆయన పేరు నాబాలు. వింటున్నారా? దావీదు రాబోయే కాలంలో రాజ్యాన్ని స్థాపించేటువంటి రాజు. రాజ్యం కోసం గొలియాతును హతమార్చిన వాడు, సైన్యం కోసం తన ప్రాణం పెట్టడానికి ప్రయత్నం చేసిన వాడు, తండ్రి మందను కాపాడటానికి శత్రువుతో, సింహముతో, తోడేలుతో, గొలియాతో ఎవరితోనైనా పోరాడే పటిమ కలిగిన వాడు దావీదు. నా తండ్రి రాజ్యము, నా తండ్రి మంద, నా తండ్రి యొక్క సంఘము క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు దావీదు. అంటే దేవుని రాజ్యము కోసం పాటుపడే వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం కోసం పాటుపడే వాళ్ళు ఎవరు? దావీదు రాజు. అలానే రాజులైన యాజక సమూహం అని దేవుడు ఎవరికి పేరు పెట్టాడంటే గనక, దేవుని సత్య సువార్తను ప్రకటిస్తూ నశించిపోతున్న ఆత్మలను ప్రభు కోసం సంపాదించే సేవకులు అక్కడ పోల్చుకుందాం మనం. సేవకులు దేవుని రాజ్యం కట్టడానికి
నాబాలు వంటి వారి దగ్గర కొంత సహాయాన్ని కోరారు. నాబాలు గురించి చెప్తున్నాను, మూర్ఖుడు అతను. పైగా అతను ఎలాంటి వాడు? దుష్టుడైన నాబాలు, దుష్టత్వం కలిగిన వాడు. దావీదుకు సహాయపడలా, దావీదుకు సహకరించలా. మీరు చదివితే దావీదు గురించి బైబిల్ చెప్తుంది, దావీదు తన తరములో సేవ చేసి సేవా దినములు ముగించానని రాయబడి ఉంటుంది అపోస్తుల కార్యములలో. ప్రియులారా, మీరు గమనించాలి ఈ మాట. ఇప్పుడు ఏం సేవ చేస్తా ఉన్నాడు అంటే కనుక, దావీదు దేవుని రాజ్యము కట్టడానికి పోరాటం చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తున్నటువంటి దావీదుకి దేవుని రాజ్యము కోసం యుద్ధం చేసేటువంటి వ్యక్తులకు సహకారులుగా మనం మారాలి. మీకు తెలుసునా, దేవుని వాక్యములో సహకరించని వాడు దుష్టుడని రాయబడింది. సహకరించని వాడు చెరుపు చేసేవాడే, చెదరగొట్టేవాడే అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి రాత్రి దుష్టత్వం అనగా రెండవది ఏంటంటే సహకరించకుండా ఉండటం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడింది, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అని చెప్తారు. ఎవరి పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి అంటే కనుక సువార్త పనిలో సహకరించే వారి పేర్లు అని ప్రభువు చెప్తారు. ప్రియులారా, లూకా సువార్త 8వ అధ్యాయంలో మీరు చూస్తే యేసు ప్రభుతో కొందరు స్త్రీలు ఉన్నారు. వాళ్ళంతా తమ ద్రవ్యముతో ఆయనకు ఉపచారం చేస్తూ వచ్చారట. సువార్త చేయటానికి ప్రభువు బయలుదేరుతాడు. ఆయన పట్టణాల్లో పల్లెల్లో సువార్త ప్రకటిస్తుండగా అని రాయబడి ఉంటుంది అక్కడ. ఇంకా కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘం ఉంటుంది. వారు నిరుపేదలు వాస్తవానికి, అయిన వారు దాతృత్వం కలిగిన వారై పౌలుకి ఇతర సంఘాలకు వెళ్ళటానికి, సంఘాలు కట్టడానికి తమ సామర్థ్యానికి మించి పౌలుకు సహకారులుగా మారారు. సువార్త పనికి సహకారులుగా మార్చబడ్డారు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మీకు ఇప్పుడు ఈ సహకారం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక సేవకునికి మనం ఎలా సహకరించాలంటే కనుక, మొదటిదిగా దైవజనునికి మనం సహకరించకపోయే ప్రక్రియ చెప్తా ఉన్నాను నేను. ప్రార్థనా సహకారం కావాలి సేవకునికి. సేవకుని కోసం ప్రార్థించేవారు కావాలి. ఓ దైవజనుడు బలమైన దేవుని సేవ చేయాలి అంటే అతని కుటుంబము, అతని సంఘస్థులంతా కూడా ఏం చేయాలి? అతని కొరకు ప్రార్థనలు చేయాలి. మీరు చదివితే దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ భాగంలో పౌలు గారు చెప్తారు, మేము అన్యుల మధ్యలో దేవుని వాక్యము ధైర్యముగా బోధించున్నట్లు సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయమంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా రోమిలకు రాసిన పత్రికలో కూడా చాలాసార్లు ఈ మాట ఉంటుంది, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయమని పౌలు గారు సంఘాన్ని బతిమలాడతాడు. ఇదేందయ్యా దైవజనుడు, నీకు మేము ప్రార్థన చేసేది ఏందని మీరు అడగవచ్చు. ప్రియులారా, సేవకుని ప్రయాణాల్లో, సేవకుని యొక్క సువార్త పరిచర్య విషయంలో దైవజనుడు సన్నద్ధుడై దేవుని రాజ్యము కట్టడానికి చాలా అవసరాలు ఉంటాయి. అవి కొన్ని చెప్పుకోలేరు పాపం సేవకులు. కాబట్టి సంఘం ఏం చేయాలంటే, వారు ఎక్కడున్నా వారికి అన్ని విషయాలలో సమృద్ధి కలిగి ఉండేలాగా దేవుడు చెయ్యాలని వారి కొరకు సంఘము ప్రార్థన చెయ్యాలి. విశ్వాసులైన వారు దుష్టత్వం లేని వారుగా ఉండాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ప్రార్థనా సహకారం చెయ్యాలి. సేవకుని కోసం, సేవకుని కుటుంబం కోసం, సేవా పరిచర్య కోసం మానక ప్రార్థించే అలవాటు విశ్వాసులో ఉండాలి. అలా లేదు, నువ్వు సరిగా సంఘాన్ని గురించి బాధ్యతగా ప్రార్థన చేయటం లేదు, నువ్వు సరిగా సంఘములో ఉండటం లేదు, సంఘ కార్యక్రమాలకు నువ్వు అనుకూలంగా ఉండట్లేదంటే దాని అర్థం ఏంటంటే గనక, ప్రియులారా మనసు పెట్టి ఆలకించండి, నీకు బాధ్యత లేదు అని అర్థం. బాధ్యత లేకుండా చేసేది ఎవడంటే శత్రువైన సాతానే. వాడి దుష్టత్వము చేత మళ్లించబడుతూ సంఘము కోసం ప్రార్థన చేసేవారిగా మనం ఉండలేం. మొదటి మాట. రెండవది, సంఘమునకు మనం ఆర్థిక సహకారం అందించాలి సేవకునికి. ప్రభు స్తోత్రం కలుగునుగా. దైవజనుడు మన దగ్గర ప్రార్థన చేయాలి మన మేలు కోసం. మనమేమో వారికి అన్ని విషయాల్లో సహకారులుగా ఉండం. ఈ రాత్రి నేను చెప్తున్న మాట, దుష్టత్వములో నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన సరిగా చెయ్యవు, ప్రార్థనా సహకారం అందించవు, ఆర్థిక సహకారం కూడా సేవకునికి చెయ్యవు.
నీకున్నటువంటి దుష్టత్వము, నీకున్న దురాలోచన, నీలోని దుష్టుని కార్యము నేను ఏం చేసిద్దంటే ప్రభు దయాళుడని రుచి చూడకుండా చేసి ఆత్మీయంగా ఎదగకుండా నిన్ను దిగజార్చిద్ది. మీరు మొదటిగా నేర్చుకోవాలి. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, నేను రెండో మాట చెప్తాను, ఆలకించండి. సమస్తమైనటువంటి దుష్టత్వము నుంచి మళ్లించబడాలంటే, రక్షణలో ఎదగాలి అంటే దేవుని యొక్క వింటున్న రుచిని తెలిసిన వారమై ఉండాలి. రెండవది సమస్తమైన కపటము 14వ కీర్తనలో ఈ విషయం ఉంటుంది, కపటముగా ప్రవర్తింపడు అని. కపటోపాయాలు చేస్తూ ఉంటారు కొంతమంది, తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే వారి కపటపు తలంపుల చేత, కపటపు ఆలోచనల చేత దేవునికి దూరస్తులైపోయి నాశనం అయిపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. దేవునికి దూరమైన వ్యక్తుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి వింటున్నారా, ఆకాన్ అని చెప్పాలి. హెచ్చరించబడ్డా, గద్దించబడ్డా, నిర్లక్ష్యంగా లెక్క లేకుండా ఎరికో పట్టణంలో కొంత సొమ్ము దోసుకొని తెచ్చుకున్నాడు. ఆకాను యొక్క పైగా సమాజంలోకి వచ్చి నేనేం చేయలే, నాకేం తెలియదు, నేను మంచోడిని, లోకులంతా మంది అంతా పనికిమాలినోళ్ళు అన్నట్టుగా నిలబడ్డాడు. అమాలీకుల దగ్గర సైన్యం ఓడిపోతూ ఉంది. ఏం జరిగిందిరా బాబు అని ఆరాధిస్తే, అవును కదా, ఆకాన్ అనేవాడు దొంగని తేలింది. ఒక్క ఆకాన్ను బట్టి సైన్యమంతా ఓడిపోయింది. మంచిగా ఉంటున్నాడు, చక్కగా ఉంటున్నాడు, కానీ లోపల దోపుడు సొమ్ము తెచ్చుకొని దాచుకున్నాడు. కపటంగా పైకి భక్తిగా, లోపల కుయుక్తిగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు చాలామంది క్రైస్తవ సంఘంలో భక్తి గలవారుగా కనపడతారు, కానీ వారిలో తొంగి చూస్తే భక్తి కనపడదు, కపటోపాయాలు కనపడతా ఉంటాయి. వారి దుష్టత్వము స్పష్టంగా కనపడతా ఉంటుంది. కపటముగా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. ప్రియులారా, దావీదు కొడుకైన అబ్షాలోము, దావీదు కుమారుడు, దావీదుకు విరుద్ధంగా ఆలోచన చేశాడు. ఆయనకు పక్కన ఆలోచన చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. కపటోపాయము నేర్పుతా వచ్చాడు. కపటోపాయములో పడ్డ అబ్షాలోము తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆ తర్వాత దావీదు కొడుకు అమ్నోన్ అనే ఒకడు ఉన్నాడు. అమ్నోన్ వాడి పేరు అమ్నోన్. వాడి దగ్గర ఒకడు ఉన్నాడు. కపటోపాయం నేర్పిస్తామని, నీకు జ్వరం వచ్చిందని ఏజమేరా బాబో, మీ నాన్న వస్తాడని చెప్పాడు. అమ్నోను వాడి యొక్క కపట ఉపాయములో పడిపోయి తన బ్రతుకుని పాడు చేసుకున్నాడు. ప్రియులారా, ఇస్కరియోతు యూదా కూడా డబ్బు మీద వాంఛగలిగిన వాడై డబ్బు సంచిలో డబ్బు దొంగిలిస్తూ కపటంగా ప్రవర్తించి ఉరి తీయబడ్డాడు. మీకు తెలుసా సంగతి? కపట మనసు దేవుని దగ్గర ఫలించదు. ఈరోజు చాలామంది కపటంగా కంత్రి మనసు కలిగి బ్రతుకుతూ ఉంటారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే, దేవుని రుచి తెలియాలి. మొదట దేవునిని ఎరగాలి, దేవుని సత్యమును గ్రహించాలి. దేవునిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఒక ఆయన దాని గురించి పోలుస్తాడు. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను, జీవితకాలమంతా ఆరాధించదా యేసయ్యనే. గమనించారా? చుంటె తేనె కంటే కూడా మధురమైనదట దేవుని యొక్క వాక్యం. ఆ రుచి తెలియాలి. సమస్తమైన దుష్టత్వము నుంచి, సమస్తమైన కపటము నుంచి ఎందుకు మళ్లించబడలేకపోతా ఉండాలంటే, ఇంకా దేవుని రుచి వారు చూడలా. దేవుని రుచి ఎరగకనే, దేవుని రుచిని సరిగా అన్వయించుకోకనే లోకములో ఉండే పలు రకాల రుచులలో పడిపోయి వారు పాడైపోతూ ఉన్నారు. మూడో మాట చెప్తాను, ఆలకించారు. అక్కడేమో చూడండి, 2వ వచనం, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ. ఏంటో చెప్పండి? వేషధారణ. వేషధారణ. యేసయ్య చెప్తారు, నేను వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించనన్నాడు. ఎవరు వేషధారి అంటే కనుక ఆయన స్పష్టంగా చెప్తారు దేవుని వాక్యంలో.
యేసును నమ్ముకున్నవాడై ఉండి దేవదేవుణ్ణి ఆరాధించేవాడై ఉండి ప్రార్థన చేయకుండా తిరిగేవాడే వేషధారి. ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు ఇందులో. ప్రార్థన చెయ్యని వాడు వేషధారి అని వాక్యంలో రాయబడింది. అపోస్తుల కార్యంలో గ్రంథం 2వ అధ్యాయం 21 భాగంలో, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యి వారందరూ రక్షణ పొందుదురని దేవుడే చెప్తున్నాడు అంటారు. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23 భాగంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అవుతానని రాయబడింది. కాబట్టి రాత్రి వేషధారణ అంటే ఏంటంటే ప్రార్థనకి వెళతాడు కానీ ప్రార్థన చేయడు. ప్రార్థన చేయించుకోవటానికి గుంటూరు, గోరంట్ల, ఇటు తలకాయ ఎక్కడికైనా పోతాడు. ప్రార్థన చేయించుకోవటానికి పోతాడు కానీ ప్రార్థన చేయడు. చేయించుకోవటం వేరు, చేయటం వేరు. మీకు తెలిసిన 42వ కీర్తన 8వ భాగంలో, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ నా దేవుని గురించిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడని రాయబడింది. ప్రార్థన చాలా ప్రాముఖ్యం కదా. ప్రార్థన చేయకుండా ఉండేవారు వేషధారులని దేవుని వాక్యం. ప్రార్థన పరులు ప్రార్థనకి వెళ్తున్నాం అంటున్నాం కానీ ప్రార్థన చేయటంలా. మైసూరు బొండాలో మైసూరు లేకుండా ఉన్నట్టు ప్రార్థన లేని వారిగా మనం ఉంటున్నాం. దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ప్రార్థనలేమి కనపడకూడదు ప్రియులారా. మనం ప్రార్థనా పరులమై ఉండాలి. అందుకే పౌలు గారు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయమని చెప్తాడు. నీలో ప్రార్థన ఉంటే అన్నీ ఉంటాయి, నీలో ప్రార్థన లేకపోతే ఏమీ ఉండవు. కాబట్టి ప్రార్థన పట్ల దేవుడు కూడా, యేసు ప్రభు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? విసుకక నిత్యము ప్రార్థన చెయ్యండి, ఎడతెగక ప్రార్థన చెయ్యండి అంటారు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటాడు. ఆయన కూడా ప్రతి రాత్రి వాడుక చొప్పున కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. సో ఈ రాత్రి వేషధారణ అంటే నేను పాపం గురించి మీకు చెప్పటల్లా, ప్రార్థన చేయకుండా ఉండటమే. ఎంతమంది చేత అయినా ప్రార్థన చేయించుకుంటావు కానీ నువ్వు చెయ్యవు. అందుకే పెద్దలు ఒక పాట రాశారు. ఏంటంటే, వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును అని. మీకు తెలుసునా? నేను ఈ మధ్య హైదరాబాద్ అనే ప్రాంతానికి, పేరెందుకులే మళ్ళీ బాధపడతారు, చర్చిలో వాక్యం చెప్తానికి వెళ్ళాను. యవనస్తులు కూడిక అది. ఈ మధ్య కాలంలోనే ఒక వారం క్రితం వాక్యం చెప్తానికి వెళ్ళాను. యవనస్తులు చాలామంది ఉన్నారు. అందరు భాష బట్టలు వేసుకొని కూర్చున్నారు ప్రార్థన చేద్దామంటే. నేను 3 సార్లు ప్రార్థన చేసుకుందామన్నా, మరలా ప్రార్థన చేసుకుందామన్నా. అందరూ భాష బట్టలు వేసుకొని, కొంతమంది తల మీద ముసుగు కూడా వేసుకోవట్లా. అప్పుడు ఒకసారి కళ్ళు తెరుస్తారు అందరన్నా. తెరిచారు. బైబిల్ చూపించి, మీ చేతిలో బైబిల్ ఉందంటే ఉందన్నారు. మీ బైబిల్ అంతా చదవండి, ఎక్కడైనా భాషా బట్టలు వేసుకొని ప్రార్థన చేసుకోవచ్చు అని రాయబడి ఉంటే నాకు చూపియండి అన్నాను. ప్రభుకి స్తోత్రం కలుగునగా. భాషా బట్టలు వేసుకొని ప్రార్థన చేసుకోవచ్చు అని రాయబడి నాకు చూపియండి, నేను కూడా అలాగే చేస్తానని చెప్పా. ఎవరు మాట్లాడలా. మరి మోకాళ్ళ మీద ప్రార్థన ఉంది, నన్ను చూపించమంటారా అన్నా. అంతే, అందరు మోకాళ్ళు తండేశారు. యవనస్తులైన మీరు మోకరించి ప్రార్థన చేయాలని చెప్పి వాళ్ళకి ఆ రోజు ఆ ప్రసంగం అదే చేశాను నేను. గమనించండి ప్రియులారా, ప్రార్థన చెయ్యాలని అందరికీ తెలుసు, ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ప్రభువు దయాళుడని రుచి చూడలేదు గనక, రక్షణ విషయంలో ఎదిగేటట్లుగా లేవు గనక, బుద్ధిగల కన్యకలు దీపాలు ఆరిపోకుండా ప్రకాశించటానికి వారి దీపములో, వారి యొక్క సిద్ధెలలో వారు నింపుకున్న నూనె, అది అభిషేక తైలం ఎలా సాధ్యమైందంటే కనుక ప్రార్థన ద్వారా. నేను మరలా చెప్తున్నాను, చేయించుకోవటానికి కాదు ప్రార్థన అనే పదం, చెయ్యటానికి కూడా కావాలి. యేసుప్రభు ఎక్కడన్నా గమనించండి, వాళ్ళు ఎవరికో విశ్వాసం ఉంటే నీకు స్వస్థత చెప్పలా, వాళ్ళకి ఎవరికో విశ్వాసం ఉంటే నీకు మేలు జరిగిద్దని చెప్పలా. ప్రభు అంటాడు, ప్రియులారా గమనించి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిద్ది అంటాడు. హల్లెలూయా. సో ఈ రాత్రి మనము కపటము లేని వారుగా ఉండాలంటే, వేషధారణ లేకుండా ఉండాలంటే ప్రార్థనాపరులమై ఉండాలి.
ఆఖరి మాట అసూయ. ఏంటో చెప్పండి, అసూయ. ఇంకోటి ఉంది దోషణ మాటలని, అవి ఇవి కలిసే ఉంటాయి. అసూయ మనుషులకి ఏం లేదు. ప్రభుకు స్తోత్రం. వారు అసూయ చేత యేసు ప్రభువును సిలువ వేశారని బైబిల్లో రాయబడింది. ఏం చేశాడు యేసు ప్రభు అంటే కనుక, యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. సత్య సంబంధమైన బోధ చేస్తూ నశించిపోయే వారిని ప్రేమతో రక్షిస్తూ ఉన్నాడు. ఇది మతాధికారులకు నచ్చలా, మత పెద్దలకు నచ్చలా. యేసు ప్రభు ఎదిగిపోతున్నాడని, యేసు ప్రభు యొక్క దగ్గర జనాలు ఎక్కువగా ఉన్నారని, యేసు ప్రభు కొత్త విధానం బోధిస్తున్నాడని చెప్పని ప్రభువును చంపటానికి సమయాన్ని వెతుక్కున్నారు వాళ్ళు. అసూయ చేత ప్రభువును చంప వెదికిరి. ఆదికాండ గ్రంథంలో కూడా యోసేపుని వాళ్ళ నాన్న యాకోబు ప్రేమిస్తూ ఉంటే, యాకోబు కుమారులు రూబేను, సిమియోను, యూదా, బెన్యామీను, ఇస్సాకారు, దాను, గాతు అని ఉంటారు కదా. 10 మంది కొడుకులు. లేయా పిల్లలు, జిల్పా, బిల్హు పిల్లలు 10 మంది ఉంటారు. ఈ 10 మంది యోసేపు మీద మొదటగా పగబడతారు, రెండవది మరీ పగబడతారు, మరింత పగబడతారు, అసూయ చూపిస్తారు, చివరికి చంపేద్దామని తీర్మానం చేసుకుంటారు. ఎందుకనగా యోసేపు తన అంతటి ప్రవర్తనలో తండ్రికి అనుకూలంగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, భక్తి గలవాడుగా ఉన్నాడు, దేవుడిచ్చిన దర్శనం కోసం బ్రతికే జీవితాన్ని కలిగి ఉన్నాడు యోసేపు. అది నచ్చల అన్నలకి. కనుకనే యోసేపుని మట్టు పెట్టాలని దురాలోచన చేసి, వింటున్నారా, దూషించి యోసేపుని పట్టుకొని కొట్టి నీళ్ళని గోతిలో పడేశారు, చంపాలని చూశారు. మీకు తెలుసా సంగతులు. యోసేపు ఏం పాడైపోలేదు. యోసేపు దీవెనకరంగా మార్చబడ్డాడు, ఫలించే కొమ్మగా ఎదిగాడు. అయితే గమనిస్తున్నారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆలోచించిన విషయం, అసూయ వారిలో అలా కనబడతా ఉంది. అసూయ. ఈరోజు భారతదేశంలో కూడా క్రైస్తవ్యం విస్తరిస్తూ ఉంది. అన్ని జాతికి చెందిన అనేక మంది యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. కులమత వర్గ శాఖా భేదాలు లేకుండా యేసయ్యను వెంబడిస్తూ ఉంటే, అన్ని జాతుల్లో ఉన్నవారు అనేకులు క్రీస్తు మార్గాన్ని వెంబడిస్తూ ఉంటే, కొందరు అసూయ చేత కొన్ని సంస్థలను ప్రారంభించి సంఘాలను, మందిరాలను పాడు చేయడానికి ఆలోచన కలిగి ఉన్నారు. విమర్శించేవారు ఎక్కువ మంది, గొర్రెలని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు ఎరగాల్సిన సంగతి ఏంటంటే గనక, మీ అసూయ చేత మీరు పాడవుతారు. కానీ ప్రియులారా, దేవుని రాజ్యాన్ని కట్టడం ఎవడు ఆపలేడు. దేవుని రాజ్యాన్ని ఆపేటువంటి సామర్థ్యం ఏ మనిషికి లేదు. ఎందుకంటే దేవుని రాజ్యము యేసు రక్తము చేత కొనబడింది, కనబడింది, కట్టబడుతూ ఉంది. కనుక ఈ క్రొత్త నిబంధన సంఘాన్ని ఇంకా ఇంకా ప్రబలిస్తారు, కానీ దాన్ని ఎవరు ఆపలేరు. ఈ రాత్రి అసూయ మనుషుల్లో ఎక్కువ. అసూయ చేతనే సంఘాలను పాడు చేసేవాళ్ళు కలరు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసుల మీద, సేవకుల మీద, వారి యొక్క పరిచర్య మీద, ప్రయాణాల మీద కొందరు అసూయ. అసూయ చేతనే కొంతమంది తమ జీవితాల్లో అక్రమాలకు పాల్పడతారు. సో ఈ రాత్రి ఆత్మ సంబంధంగా ఎదిగే మనిషి, రక్షణ విషయంలో ఎదగటానికి ఆశ కలిగే మనిషి ఎలా ఉండాలంటే, కపటము లేని వారై ఉండాలి. కపటము లేని వారై ఉండాలి. మనకున్న వాటితో తృప్తిగా బ్రతుకుతూ ఇతరులకు ఉన్న విషయాల గురించి ఆలోచన చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు ఎదుగుతూ ఉంటే, ఇతరులు దేవునిలో ఎదుగుతూ ఉంటే, వారి సాక్ష్యాన్ని చెరుపు చేయటానికి సాతానుడు చేసే కొన్ని పనులు అసూయ ద్వారా ప్రారంభమవుతాయి. అది యేసయ్య మీద వాళ్ళు చేసిన పని అదే, యోసేపు మీద కూడా వాళ్ళు చేసిన పని అదే. హల్లెలూయా. కాబట్టి అసూయ విషయంలో జాగ్రత్త పడాలి మనం. రెండవది దూషణ మాటలు. దూషణ మాటలు. ప్రభువుకి స్తోత్రం. కొందరిని కొందరు దూషిస్తూ ఉంటారు. ఈ మధ్య ఎలక్షన్ అయిపోయింది, మనకి యుద్ధం కదా. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. రకరకాల కుటుంబాల్లో ఉన్న స్త్రీలను కూడా బలహీనపరిచి మాట్లాడతారు. దేనికంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు దొరకాలంటే ఎదుటి ఎదవం చేయాలి. వాళ్ళు ఎదగాలంటే మరొకరిని తొక్కేయాలి. నీ క్షేమం కోసం
ఇతరుల మీద బురద జల్లటం ఎంత మటుకు న్యాయం? క్రైస్తవుల్లో అట్టి అలవాటు ఉండకూడదు కదా. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. దూషణ మాటలు అంటే ఇతరులను దూషించటం. అలా నాశనం అయిపోతావురా, ఇలా నాశనం అయిపోతావురా, నువ్వు ఎలా ఎదుగుతావో చూస్తారా అని కొంతమంది తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. సమస్తమైన దూషణ మాటలు. అందుకే మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు గనక కీడికి ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనా చెయ్యక దీవించమని పేతురు గారే చెప్తాడు 3వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర. కాబట్టి పిల్లరా, క్రైస్తవ యొక్క రక్షణ అనుభవంలో ఎదగటానికి మనం ఎలా ఉండాలంటే దూషణ మాటలు లేని వారమై ఉండాలి. మిమ్మల్ని ఎంతమంది అయినా దూషించవచ్చు, ఓర్చుకోండి. మీరు తిరిగి వారిని దూషించమాకండి. మీ మీద అనవసరంగా నేరాన్ని మోపవచ్చు, మీరు మోపమాకండి, ఓర్చుకోండి. పోతీఫరు భార్య యేసేపు మీద నేరం మోపింది, వాడు నన్ను పాడు చేయబోయాడు అని. యేసేపు ఒక్క మాట కూడా మాట్లాడలా, మౌనంగా వెళ్ళిపోయి జైల్లో కూర్చున్నాడు. పోతీఫరు భార్య బాగుపడింది నాకు తెలియదు, కానీ యేసేపు మాత్రం నాశనం అయిపోలేదు కదా. కాబట్టి దూషణ మాటలు అనేకమైనవి మనం వింటూ ఉండొచ్చు, మనకి వినపడవచ్చు. ఆ దోషణలన్నీ దీవెనలుగా భావించుకోవాలి, కానీ మనము తిరిగి దూషించేవారిగా మార్చబడకూడదు. నువ్వంటే ఊరుకుంటానా, నీకంటే నేనేం తక్కువేం కాదు అని మనం వ్యతిరేకంగా మాట్లాడేవారిగా ఉండటానికి ప్రభువు మనల్ని పిలుచుకోలేదు. దేవునికి స్తోత్రం. ఆ కింద మాట చదవని నేను ప్రార్థన చేస్తాను. ఇంకా కిందేమో చూడండి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు. హల్లెలూయా. ఎవరు ఏమనుకుంటే మనకేంటంట, మనకి ఇయ్యబడిన ఉపదేశములో, మనకి ఇయ్యబడిన వాక్యములో, మనకి ఇయ్యబడ్డ సంఘములో వాక్యమని ఆ నిర్మలమైన పాలు త్రాగుతూ రక్షణ విషయములో ఎదగాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట. స్తోత్రం. నేను అందుకే ఒక చిన్న పాట రాసుకున్నాను ఈ మధ్య కాలంలోనే. ఏదేమైనా ఎవరేమనుకున్నా నీ సిలువ బాటలో నే నడిచేదా, స్తుతిగానము చేస్తూ ఫలించేదా. నీ సిలువ బాటలో నే నడిచేదా, స్తుతిగానము చేస్తూ ఫలించేదా. ఏదేమైనా ఎవరేమనుకున్నా ఈ సిలువ బాటలో నే నడిచేదా, స్తుతిగానము చేస్తూ ఫలించేదా. నీ సాక్షిగా జీవించేదా, యేసయ్యా నీ కొరకే నే బ్రతికేదా. హల్లెలూయా. కాబట్టి ఎవడేమనుకుంటే మనకేంటి, మన పక్షంగా ప్రభు ఉన్నాడు గనక దోషణ మాటలు మనకు వినపడుతున్నప్పుడు తిరగబడి మనం దూషించేవారిగా మార్చబడకూడదు. సంఘములో ఉండే సంగతులు సరిచేయటానికి గద్దించవచ్చు, కానీ వింటున్నారా, పిల్లల్ని సరిచేయటానికి గద్దించవచ్చు, కానీ కుటుంబాన్ని సరిచేయటానికి గద్దించవచ్చు, కానీ ఇతరుల మనసును గాయపరిచేలాగా దూషణ పదజాలం వాడకూడదు. అంటే ఆ దూషించే పద్ధతి ఎలా ఉంటుందంటే, కడుపులో ఏదో కక్ష ఉంటుంది, ఎప్పటివో కడుపులో ఉంటాయి. అవన్నీ ఇప్పుడు తవ్వుకుంటూ ఉంటారు కొంతమంది. అప్పుడు అట్లా చేస్తేవే, ఇట్లా చేస్తేవే, నువ్వు తక్కువడివా, నువ్వు తక్కువ దానివా అని అంటూ ఉంటారు. కొంతమంది అయితే డైరెక్ట్గా అనలేక కొంచెం మందు దాగి వచ్చి ఆ మద్యపు మత్తులో, ఏంటి మొన్న అట్లా అన్నావు, ఇట్లా అన్నావు, ఇప్పుడను చూద్దాం అని అంటూ ఉంటారు. ఈ దూషణ ప్రక్రియ మనిషిలో లేకుండా ఉండటం దైవికమైన సుగుణం, ఆత్మలో ఎదగటానికి, రక్షణ విషయంలో ఎదగటానికి శ్రేష్టమైన కార్యమై ఉన్నది ఈ రాత్రి. కాబట్టి పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రభు దయాళుడని రుచి చూసిన వారైతే కనుక ఆయన రుచి మీరు చూస్తే
ఈ విషయాలను కలిగి ఉంటారు, రక్షణలో ఎదుగుతారు. ఇంకా ప్రభు రుచి చూడక కొంతమంది ఏంటో యేసు ప్రభు అనుకుంటున్నారు. యేసును గురించిన రుచి నీకు ఎలా సాధ్యపడిద్దంటే ఆత్మలో పరవశించాలి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుభవాలు ఇస్తాడు, దేవునితో సహవాసం నేర్పిస్తాడు. దేవుని వద్ద నుంచి వచ్చేటువంటి నెమ్మది, సంతోషం, ఆనందం, ఆప్యాయత ఇవన్నీ రుచి చూసేలాగా ప్రభువు నేర్పించి తన యొక్క రెక్కల కింద దాచిపెడతాడు. అందుకే యేసు ప్రభు మనల్ని రక్షణలో ఎదిగింపజేయాలని, మనం ఎదగాలని మన కోసం తనను తాను తగ్గించుకొని దిగి వచ్చాడు భూలోకానికి మనుష్య కుమారుడిగా. కాబట్టి రక్షణలో ఎదుగుదాం. మనం ఎలా ఉండాలి చెప్పండి? దుష్టత్వము కదా లేని వారంగా ప్రభు దగ్గర కనపడాలి. రెండవది, సమస్తమైన దుష్టత్వము నుంచి మళ్లించబడాలి. కపటము లేని వారమై ఉండాలి. వేషధారణ, అసూయ, దోషణ మాట లేకుండా దేవుని వాక్యం అనేటువంటి పాల చేత ఎదిగేవారిగా మనం ఉండాలి. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవుడు ఈ కొద్ది మాటలు మనకు వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం అందరం.